పరిస్థితి వచ్చింది. అట్లాగే విజయవాడలో కూడా వైసీపీ నాయకులు గుండాల కనుసన్నల్లో కొంతమంది పోలీస్ అధికారులు చాలా అత్యుత్సాహంగా పనిచేశారు. నరసరావుపేటలో భారీ కాన్వాయ్తో ఎమ్మెల్యే గోపిరెడ్డి తమ్ముడు దగ్గర 10 వాహనాలు వేసుకొని మరి అక్కడ చేసిన దుర్మార్గాలు. తాడేపల్లిలో మీ పెద్దారెడ్డి కొడుకుని గృహ నిర్బంధం చేసే కార్యక్రమాలన్నీ కూడా మీడియాలో పత్రికల్లో ప్రజలందరూ కూడా చూశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో మరి అక్కడ మీరు చేసిన అరాచకాలు. దగ్గర దర్శి నియోజకవర్గంలో 5 పోలింగ్ బూతుల్లో మరి దౌర్జన్యాలు చేసి అక్కడ సీసీ కెమెరాలన్నీ కూడా ఆ వైర్లన్నీ కట్ చేసి 5 గంటల పైగా అక్కడ ఉన్న తెలుగుదేశం ఏజెంట్ని బయటికి పంపించి మీ ఇష్టారాజ్యంగా రిగ్గింగ్ చేసే కార్యక్రమాలన్నీ కూడా మా అభ్యర్థిని డాక్టర్ శ్రీలక్ష్మి అట్లాగే వాళ్ళ భర్త డాక్టర్ లలిత్ వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళ మీద దాడులు చేసి మళ్ళీ మీరు ఇవాళ శ్రీరంగ కబుర్లు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడు. దగ్గర దర్శిలో అక్కడ ఎస్పీకి కానీ కలెక్టర్కి కానీ ఆర్ఓకి కానీ 5 బూతుల్లో రీపోలింగ్ కావాలని చెప్పి కూడా అక్కడ మా అభ్యర్థిని శ్రీలక్ష్మి రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ని మా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని మళ్ళీ సీఈఓకి కూడా మేము పంపిస్తున్నాం. రేపు జరగబోయే మీటింగ్లో కూడా తప్పకుండా రాజకీయ పార్టీల మీటింగ్లో సీఈఓని సంబంధిత అధికారుల్ని ఆ దర్శి నియోజకవర్గంలో ఏదైతే కొన్ని బూతుల్లో దగ్గర 5 బూతుల్లో ఆ వైర్లన్నీ కట్ చేసి ఏజెంట్లందరినీ తెలుగుదేశం ఏజెంట్ని బయటికి పంపించి మీ ఇష్టారాజ్యంగా 5 బూతుల్లో రిగ్గింగ్ చేసింది కూడా సీఈఓ దృష్టికి ఆర్ఓ దృష్టికి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొచ్చామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే తాడిపత్రిలో కూడా ఇష్టారాజ్యంగా మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా బట్టబయలైనాయి. అట్లా గుంటూరు జిల్లాలో మీ తెనాలిలో మీ ఎమ్మెల్యే అరాచకం. మీ ఎమ్మెల్యే ఓటర్ ఎవరైతే ఐఐటి కాలేజీలో చదువుకొని సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తా ఉన్న ఒక ఓటర్ మహాశయుడు క్యూ లైన్లో రమ్మని అడిగినందుకు మీ ఎమ్మెల్యే చేసిన మరి చెంపదెబ్బ ఇవాళ మీ ఎమ్మెల్యే తగిలిన చెంపదెబ్బ ఇవాళ వైసీపీ ప్రభుత్వ అరాచకానికి తగిలిన దెబ్బది. వైసీపీ దుర్మార్గాలకు జరిగిన చెంపదెబ్బది. తాడేపల్లి కుట్రల కుతంత్రాల మీద జరిగిన చెంపదెబ్బది. మీ అరాచకాల మీద ఇవాళ ఒక ఓటర్ మహాశయుడు ఇచ్చిన తీర్పు ఇచ్చిన ఆ చెంపదెబ్బే మీ ప్రభుత్వ పతనానికి పరాకాష్ట అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో అక్కడ కూడా మీ ఏజెంట్లు మరి అక్కడ కత్తిపోట్లు